హాయ్ అండి, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో టేస్ట్గా ఉండే ఎగ్ బుజ్జిని అయితే ఈ వీడియోలో చూపిస్తానండి. ఎప్పుడు ఆమ్లెట్ అయినా ఒకసారి ఎగ్ బుజ్జి కూడా ట్రై చేద్దామండి. అందుకు కావాల్సింది 2 ఆనియన్స్ని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. 2 మిర్చిని అయితే పొడుగ్గా కట్ చేసుకున్నానండి. స్టవ్ పైన కడాయి పెట్టేసి 3 స్పూన్లు ఆయిల్ వేసేసి, ఆయిల్ వేగినాక 2 ఎండుమిర్చిలు అయితే వేసుకున్నానండి. దాని తర్వాత ఆనియన్స్ అయితే వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఇవన్నీ బాగా వేగాలండి. అంటే ఆనియన్ అనేది చాలా వేగాలండి. బాగా అంటే దగ్గర బ్రౌన్ కలర్, ముదురు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలండి. అలా చేసిన తర్వాత అందులోకి అల్లం పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్టు యాడ్ చేసిన తర్వాత 2 మినిట్స్ తర్వాత పసుపు, టేస్ట్కు తగ్గ కారం వేసుకోవాలని నేను 2 స్పూన్ కారం అయితే వేసుకుంటున్నానండి. ఎందుకంటే 2 ఎగ్స్ తీసుకుంటున్నాను కాబట్టి 2 స్పూన్ కారం అయితే వేసుకుంటానండి. మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే 1 స్పూన్ అయితే చాలండి. తర్వాత అందులో 2 ఎగ్స్ని అయితే పగలగొట్టుకున్నానండి. పగలగొట్టుకున్న తర్వాత 2 మినిట్స్ని అయితే ఫ్రై కానిచ్చినండి. అంటే కలుపుతూనే ఉండాలి దీన్ని. అంతా కలిసిన తర్వాత మీరు వీడియోలో చూస్తున్నారు కదా, అలా కలుపుతూనే ఉన్న తర్వాత పైనుండి అయితే మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని 1 మినిట్ని అయితే ఉడకనియాలండి. అందులోకి ధనియాల పౌడరు, సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ అనేది టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. చూడండి, మూత తీసినాక మొత్తం ఆమ్లెట్ లెక్కనే అయిపోయిందండి. దాంట్లో ఆనియన్స్ అనేది కనిపిస్తలేవండి. వీటినే ఇట్నే ఉంచేసి, అంటే పొడి చేయొద్దు, ఇట్నే పెద్ద పెద్ద ముక్కలుగా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూడండి, ఎంతో టేస్ట్గా ఉండే ఎగ్ బుజ్జి అనేది రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.